నాకు ఈ సంబంధం ఓకే నాన్న. అమ్మా, అబ్బాయికి ఉద్యోగం లేదు, ఇంకా ఆస్తిపాస్తులు ఏం లేవమ్మా. అదేలా నాన్న? అబ్బాయికి మాత్రం ఉద్యోగం ఉండాలి, ఆస్తులు ఉండాలి, అందం ఉండాలి. మీరు జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ మీ అల్లుడు మాత్రం 30 ఏళ్ళు నిండకుండానే సంపాదించాలి. మరి మీరు రిటైర్ అయ్యేటప్పుడు మీ జీతం ఎంత నాన్న? అది 30,000 అమ్మా. 30,000 జీతం తీసుకునే మీకు 50 ఏళ్ళకి బట్టతలు వస్తే, అదే 3 లక్షలు జీతం తీసుకునే మీ అల్లుడికి మాత్రం 30 ఏళ్ళకి బట్టతలు రాకూడదనన్నా. కుర్రాడికి 25 ఏళ్ళు దాటకూడదు, కానీ జీతం మాత్రం 1,50,000 ఉండాలి. ఎలా నాన్న 25 ఏళ్ళ కుర్రాడు 1,50,000 జీతం సంపాదించగలడు? నెల తిరిగేసరికి ఇంటి రెంటు, కరెంటు, సరుకులు, ఈఎంఐలు అన్నీ మీ అల్లుడే చూసుకోవాలి. ఈఎంఐని మాత్రం కష్టపెట్టకూడదు. ఇలాంటి విషయాల్లో కదమ్మా ఆడ మగ సమానం అవ్వాలి. కానీ ఎలాంటి విషయాల్లో సమానం అవుతారో తెలుసా? వంట చేసేటప్పుడు, ఇంటి పని చేసేటప్పుడు మాత్రం సమానత్వం కావాలి కదా ఆడ మగ. ఉద్యోగం దగ్గర మాత్రం వద్దు, బాధ్యతల దగ్గర అసలే వద్దు. అమ్మా, చిన్నప్పుడు నాన్నగారు మా మీద కోప్పడితే ఏమనుకోకండి అమ్మా, నాన్నగారికి బయట బోల్డెన్ టెన్షన్స్ ఉంటాయి అనేదాని కదా. మరి అక్క వాళ్ళ ఆయన అక్కను ఒక్క మాట అన్నాడని చెప్పేసి బట్టలు సర్దుకొని వచ్చేయమని ఎందుకు చెప్పావమ్మా? అదేలాగమ్మా, నాన్నగారికి మాత్రమే టెన్షన్స్ ఉంటాయా? నెల్లుడు గారు మాత్రం శాంతమూర్తిలాగా ఉండాలా? మనం బతుకుతున్న ఈ సమాజంలో ఏ ఉద్యోగం లేకుండానే ఒక అమ్మాయికి పెళ్ళవుతుంది నాన్న. అదే ఒక అబ్బాయి మాత్రం ఉద్యోగం తెచ్చుకుంటేనే అతనికి పెళ్ళవుతుంది. అయినా కూడా మనం ఆడవాళ్ళు మగాళ్ళు సమానం అని చెప్తాం. మనం ఇలాగే ఆలోచిస్తే ఇంకో 100 సంవత్సరాలకు కూడా ఆడ మగ సమానం అవ్వరు నాన్న. అలా అంటుంటారంతే. ఇతనికి ఉద్యోగం లేకపోయినా నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను, ఇతనికి ఉద్యోగం వచ్చేదాకా నేను ఉద్యోగం చేస్తాను. ఎప్పుడూ ఒక మగాడే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మార్పు మనతోనే మొదలవ్వాలి నాన్న. పెళ్ళంటే వ్యాపారం కాదని, కలిసి ఎదగడం, కలిసి సంపాదించడం అని నిరూపిస్తాను నాన్న. ఏమండి, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ వస్తుంది.